గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 పరీక్షని డిసెంబర్ నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఈశ్వర్ గారు అడ్రస్ చేస్తారు. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో మరి నిరుద్యోగ సమస్యల మీద మరి ఏదైతే అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ సమస్యలను మరి నాశనం చేసి మరి ఏదైతే పేపర్ లీకేజీలతోని మరి నిరుద్యోగులందరినీ మరి ఏదైతే అన్యాయం చేసిందో దానికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసి మరి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వంని మరి గద్దె దింపడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి నిరుద్యోగులుగా అనేక ఆశలతోని మరి కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈరోజు మరి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఏదైతే 2 లక్షలకు అనుగుణంగా మరి ఆ రోజు ప్రకటన చేసిరో ఆ ప్రకటనలో భాగంగా మరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మరి గ్రూప్ 2 అభ్యర్థులము మొత్తము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఆ రోజు ఏదైతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటంలో భాగంగా మరి ఇదే ప్రెస్ క్లబ్లో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే హామీ ఇచ్చిరో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి 2 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడతాం. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాం. జాబ్ క్యాలెండర్తో పాటు ముఖ్యంగా అన్నిటికంటే ముందు మరి ఏదైతే గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసి అన్యాయం చేసిందో దాంట్లో భాగంగా మరి ఏదైతే మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయో మరి పోస్టుల సంఖ్య చెప్తూ వాటిని పెంచుతాం, మళ్ళీ పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాకు ఇదే ప్రెస్ క్లబ్లో హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల కోసం మరి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నటువంటి మరి పెద్దలు మరి బక్క జడ్సన్ గారు, అశోక్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమరణ నిరాదీక్ష కూడా వెంటనే విరమింపజేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం. దయచేసి ఈరోజు ప్రభుత్వం హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మరి ఏదైతే ఉందో మరి దాన్ని వెబ్ నోటు వెంటనే రిలీజ్ చేయాలి. ఈరోజు వెబ్ నోటు రిలీజ్ చేసి ఏదైతే గ్రూప్ 2 అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతారో వాళ్ళకు వెంటనే మరి పరిష్కారం చూపాలి. మాకు ఇక్కడ ఏ రాజకీయ అవసరాలు లేవండి, దయచేసి మీరు గమనించాలి. చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఈరోజు మేము ఏ రాజకీయ పార్టీ ఉచ్చులో పడలేదు. మాకు రాజకీయాలు అస్సలు అవసరం లేదు. ఏదంటే మా గ్రూప్ 2 పోస్టులు పెంచితే ఈ ఎగ్జామ్ రాసుకొని మా జీవితాన్ని బాగు చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాం తప్ప ఏ రాజకీయ పార్టీకి మేము ఒత్తాసు పలకట్లేదు. మేము రాజకీయాలకు అస్సలే చేయట్లేదు. మాకున్న శరచర అవుతుంది. ఇప్పుడు మాకున్న బాధలు అనేకం. ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచుకుంటే మాకు అవకాశం పెరుగుతుంది. దాంట్లో మరి మేము కొంచెము రాణించే అవకాశం ఉంటుంది, జాబ్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసము ప్రభుత్వంకు అనేక మార్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు కూడా కొంచెం సానుకూలంగా వివరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. దానికి అనుగుణంగా మాకు వెబ్ నోట్ ఇవ్వాలి. ఇచ్చి మా యొక్క మానసిక ఒత్తిడిని తీసేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి రాజకీయాలు మనకు అవసరం లేదని చెప్పేసి మరి ఈ ఆర్గనైజర్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి థ్యాంక్ యూ.